బనకచెర్ల ప్రాజెక్టు కట్టడమైంది ఆంధ్ర ప్రాంతంలో. ఎవరి చేతకానితనం వల్ల కట్టిందే? హరీష్ రావు కాదా? హరీష్ రావు కేసీఆర్ సంతకం పెడితే మనకు రావాల్సిన నీటి వాటా తాకట్టు పెడితే ఇలా బనకచెర్ల నిర్మాణం అయింది. మన ఆట ఎత్తుక ప్రమాదం ఉంది. ఓర్ని ఇదెక్కడి ఇచ్చేంతరం ముచ్చట. పరిశాన్ ఎత్తేంత ఆల్రెడీ బనకచెర్ల ప్రాజెక్టు కట్టుడు అయిపోయిందట. ఇదేందయ్యా ఇది, నేనెప్పుడు చూడలే అన్నట్టే ఉన్నది కదా. కట్టొద్దని ఒకలు కడతామని ఇంకొకరు అంటుంటే ఇప్పటికే కట్టిండ్రు అనుడు రెండు తెలుగు రాష్ట్రాల జనాన్ని అతలాకుతలం చేస్తున్నది ముచ్చట. కొందరైతే బనకచెర్ల ప్రాజెక్టు ఎక్కడ కట్టిండ్రు అని కెమెరాలు పట్టుకొని పోయి టార్చ్ లైట్ వేసి మరీ ఎతుకుతున్నారట. మరి ఎప్పుడు కనిపిస్తుందో బనకచెర్ల ఏమో గాని ఆ ప్రాజెక్టుకు కేసీఆర్ హరీష్ రావు ఓకే చెప్తే కట్టినరట. అంటే ఇప్పుడు బనకచెర్లకు గోదావరి నీళ్లు పోతున్నాయి అన్నట్టే కదా. అబ్బర కొడుక, ఎంత పెద్ద మోసం జరుగుతున్నది ఎవరో తెలియకుండా. ఈ ముచ్చట తెలియక ఆంధ్రోళ్ళు బనకచెర్ల మళ్ళా కడతామంటున్నారా ఏంది? లేకుంటే మళ్ళా ఇంకో బనకచెర్ల కడతామంటున్నారా? ఈ ముచ్చట తెలియక తెలంగాణ వాళ్ళు ఆపుతామంటున్నారా ఏంది? అర్జెంటుగా ఈ ముచ్చట అటు ఆంధ్రోలకు ఇటు తెలంగాణలకు చెప్పాలి, లేకుంటే లొల్లి పెద్దగా తట్టే ఉన్నది. ఇంకేమో అంటున్నాడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇనూరి రేవంత్ రెడ్డి గారు, మేము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాం, ఒక్క నీటి చుక్క బొట్టు కూడా పోనీయము. మీరు తాకట్టు పెట్టిన నీటిని వెనక తీసుకొచ్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కారు ఉందనే మాట చెప్తా ఉన్నాం. అది మాట అంటే కట్టిన బనకచెర్ల ప్రాజెక్టుకు గూలగొట్టాలి. తెలంగాణ హక్కులను కాలరాసే బనకచెర్ల కాలువను ఖతం చేయాలి. అప్పుడు గాని మన నీళ్ల వాటా మనకు దక్కది. ఆ పని మన సీఎం రేవంత్ రెడ్డి, మన కాంగ్రెస్ లీడర్లు చేస్తారు. హైదరాబాద్ లో పేదల గుడిసెలు గూలగొట్టే బుల్డోజర్లను ఆ బనకచెర్ల ప్రాజెక్టు తనకు తీసుకుపోయి తవి పారేయాలి. మరి లేకుంటేంది, చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన కుండెడు పాలిచ్చింది అన్నట్టు మాట్లాడితే ఏందన్నట్టు? బనకచెర్లకు పర్మిషనే లేదు గాని కట్టిండ్రు అనుడు ఎంత తెలియదక్కతనం. రాష్ట్రాన్ని ఏలే పార్టీ లీడర్లు ఇట్టనైనా మాట్లాడేది? ఇంతటి జ్ఞానవంతులు మనల్ని ఏలుతున్నందుకు గర్వపడుడు తప్ప మనం చేసేది ఏమి లేదు. అంతేనా కాదా? మనకు కావాల్సిన వాళ్ళను మంచితనంతో మచ్చే చేసుకోవాలి అన్నట్టే చేసిండ్రు అమెరికా దేశంలో మన తెలుగు తేజాలు. హైదరాబాద్ కు అమెరికా కన్సల్ జనరల్ గా కొత్తగా లారా విలియమ్స్ అనే మేడం కొలువెక్కబోతున్నదట. అగో ఆమె హైదరాబాద్ కు వచ్చే ముందు అమెరికా దేశంలో ఉండే మనోళ్ళంతా కలిసిండ్రు. మా హైదరాబాద్ కు పోబోతున్నందుకు నీకు ఘనమైన స్వాగతం అన్నట్టు అక్కడ ఓ మీటింగ్ పెట్టి పిలిచిండ్రట. ఆడ చేసిన ఏర్పాట్లు, ఆమెకి ఇచ్చిన మర్యాదలు చూసి లారా విలియమ్స్ పరిశాన్ అయిందనుకోరాదుండ్రి. అమెరికా ఇండియా సాలిటరీ మిషన్ వ్యవస్థాపకుడు, ఇండియన్ అమెరికన్ బిజినెస్ ఇంపాక్ట్ గ్రూప్ సహా వ్యవస్థాపకుడు రవిపులి అనే మన తెలుగు తేజం విలియమ్స్ మేయడానికి ఘన స్వాగతం పలికిండు. ఏర్పాట్లన్నీ తానే మీదేసుకొని చేసిండట. రవిపులి అన్న రెండు దేశాల నడుమ బంధాన్ని గట్టిగా చేసే పని చేస్తున్నాడు ఎన్నో ఏళ్ల నుంచి. ఇగో ఇప్పుడు కూడా మన పట్టణానికి రాబోతున్న లారా విలియమ్స్ మేడంకు అమెరికా దేశంలో గొప్పగా విందు ఇచ్చిండు, తృప్తిగా భోజనం పెట్టిండు. అగో అదే ముచ్చట చెప్తున్నది లారా విలియమ్స్ మేడం. I will feel not only more confidence but supported, and then also I have started to build a community that I can go back to and ask questions of and learn from. It's really important. I'm a nerd. I love to study. I want to learn from you all what you think is most important in further strengthening the U.S.-India business relationship. భారత అమెరికా వ్యాపారాలు చేసేటోళ్ళు, టెక్నాలజిస్టులు, ప్లానింగ్లు చేసే విధాన నిర్ణేతలు, కొత్త కొత్త ఆలోచనలు చేసే థింక్ ట్యాంక్ అనే ప్రతినిధులంతా అమెరికా దేశంలో ఒక కాడ మీటింగ్ పెట్టుకొని లారా మేడంను పిలిస్తే విలియమ్స్ మేడం మాట్లాడుకుంటా టెక్నాలజీ డెవలప్మెంట్ను పెంచాలి, రెండు దేశాల నడుమ బంధాన్ని ఇంకింత గట్టిగా చేసుకోవాలి, భారతదేశం నుంచి వెళ్ళి అమెరికా పోయేటోళ్లకు వీసాలు తిప్పలు కాకుండా చూసుకోవాలి అనే ముచ్చట మీద మాట్లాడిందట. అట్లనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వ్యాపారం పెంచడానికి పులి రవి పుష్కలంగా మద్దతిస్తున్నాడని సంబరంగా చెప్పిందట. ఇక అమెరికాలో పెట్టిన వంటల గురించి చెప్తుంటే మన నోట నీళ్లు ఊరినాయి అనుకో రాదుండ్రి, అంత మంచిగున్నాయట. లొట్టలేసుకుంటా తిన్నాం అన్నట్టు చెప్పింది. ఇంత మంచిగా మర్యాదలు చేసిన రవి పులికి పెద్ద థ్యాంక్స్ చెప్పింది. ఇవ గిట్లా సాగింది అమెరికా కన్సల్ జనరల్ లారా విలియమ్స్ హైదరాబాద్ కు వచ్చే ముందు అమెరికాలో మన రవి పులి ఇచ్చిన విందు మర్యాద.